అనంతమైన కాంతి ప్రవాహంలో మనం కూర్చొని ఉన్నాం. మన హృదయం భయంతో, బాధతో, దిగులుతో, విచారంతో, అనుమానాలతో, విసుగు, ద్వేషం, ఆరాటం ఇలా ఎన్నో ఎన్నో కలంకాలతో నిండిపోయి ఉంది. ఈరోజు మన హృదయాన్ని శుభ్రం చేసుకుందాం. నిష్కలంక సాధన చేద్దాం. నిష్కలంక సాధనలో 3 స్టెప్స్ మనం ఫాలో అవుదాం. మొదటి స్టెప్ మన హృదయంలో ఉన్నటువంటి భయాలని, బాధల్ని, దిగులుని, విచారం, అనుమానం, అభద్రతా భావం, ద్వేషం, ఆరాటం వీటన్నింటిని క్లీన్ చేసుకుందాం మాస్టర్స్. మన హృదయం ఎంతో స్వచ్ఛమైంది. ఎన్నో కలంకాలతో కాంతి విహీనంగా మార్చుకున్నాం. ఇప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి కలంకాలన్నింటిని క్లీన్ చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏర్పరచుకున్న కలంకాలన్నీ మన హృదయంలో నల్లటి వలయాలుగా ఏర్పడి ఉన్నాయి. వాటన్నింటిని బయటికి పంపించి వేద్దాం. భావించండి, మన హృదయం నుంచి నల్లటి కాంతి వలయాలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా భావించండి. మీ హృదయంలో ఉన్న భయాలు, బాధలు, అనుమానాలు, విసుగులు, ద్వేషాలు, అభద్రతా భావాలు అన్నీ నల్లటి కాంతిగా బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఆ కాంతి అంతా, ఆ నల్లటి కాంతి అంతా బయటికి వెళ్ళి తెల్లగా మారిపోతూ ఉంది. మరొక్కసారి భావించండి, మీ హృదయంలో ఉన్న నల్లటి కాంతి వలయాలన్నీ బయటికి వెళ్ళిపోయి తెల్లటి కాంతిగా మారిపోతూ ఉన్నాయి. భావించండి, మీలో ఉన్న భయాలు, బాధలు, ఆందోళనలు, విసుగులు, అనుమానాలు అన్నీ నల్లటి కాంతిగా మీ హృదయం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వెళ్ళినటువంటి ఆ చీకటి నల్లటి కాంతి అంతా తెల్లగా ప్రకాశవంతంగా మారిపోతూ ఉంది. మీ హృదయం అంతా స్వచ్ఛంగా ఉంది. ఇప్పుడు నల్లటి వలయాలన్నీ బయటికి వెళ్ళిపోయాయి, కాంతిగా మారిపోయాయి. మీ హృదయం ఇప్పుడు ఖాళీగా ఉంది. మీ హృదయం తేలికైపోయింది. ఖాళీగా ఉన్న మీ హృదయాన్ని కాంతితో నింపండి. మహాదేవుడి ఆనంద స్వరూపమైన నటరాజస్వామి మ్యూజిక్ తోటి మనం మన హృదయాన్ని కాంతితో నింపుకుందాం. మనలో ఉన్న కలంకాలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అద్భుతమైన కాంతిని నింపుకుంటూ ఉన్నాం. మీ పాదాల నుంచి తల వెంట్రుకల వరకు ఆ కాంతిని పూర్తిగా నింపేయండి.
శరీరం అంతా కాంతితో నిండిపోతూ ఉంది. మీ పాదాల నుంచి ఒక్కొక్క భాగం కాంతితో నింపుకుంటూ తల భాగం వరకు, తలలోని వెంట్రుకల వరకు పూర్తి కాంతివంతం చేసుకుంటూ ఉన్నారు. योगेश ओंकारनाथेश संगीत प्राणेश्वरा प्रणवानन्दनादेश्वरा भूतभवद्भव्य प्रत्यक्ष साक्षात्कारा नाथकालेश्वरा परमानन्दनादेश्वरा మీ శరీరం అంతా అద్భుతమైన కాంతితో నిండిపోతూ ఉంది. మీ హృదయం ఆనంద పారవశ్యంలో ఉంది. నింపండి కాంతిని, భావించండి. మీ శరీరంలోని ప్రతి అణువు కాంతితో నిండిపోతున్నట్లుగా భావించండి. गुरुदेवरूपाणा कर्मविमोचनमुक्तिप्रदाना परमस्वरूपाणा त्रिनेत्रनीक्षण प्रेमसमाना अखिलाण्डकोटि ब्रह्माण्डलोकनाथना नक्षत्रमयेकमेव पूर्णमार्गदर्शना ओङ्कारणी प्राणा जननमरणविधिशोदयना आदेश योगेश ओंकारनाथेश संगीत प्राणेश्वरा प्रणवानन्दनादेश्वरा మహాదేవుని చైతన్యం నుంచి అనంతమైన కాంతిని కుమ్మరిస్తూ ఉన్నారు. నా శరీరం అంతా అణువణువు ఆ కాంతితో నిండిపోతూ ఉంది. शिवरौद्रनाट्य में जग भग भग जग प्रज्वल ज्वाल हिमलास नृत्य में धिम तक तक धिम तदनिनि तोम तोम स्वरमाल्यालापराग गीतकार में पणिनि परनाद ब्रह्म सर्ववाद्यवाद में देवादिदेव में धनिध मद मग मरि मगरि सा आदेश योगेश ओंकारनाथेश संगीत प्राणेश्वरा प्रणवानन्दनादेश्वरा भूतभवद्भव्य प्रत्यक्ष साक्षात्कारा नाथकालेश्वरा మహాదేవుని చైతన్యం నుంచి అనంతమైన కాంతి మీ శరీరం నిండా నిండిపోతూ ఉంది. శరీరంలోని ప్రతి అణువు కాంతిని నింపుకుంది. పరిపూర్ణమైన కాంతిని నింపుకొని ఉంది. 3వ స్టెప్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్.
మీ శరీరం అద్భుతమైనటువంటి కాంతి గోళంలో ప్రకాశవంతమైన కాంతితో ఉన్నట్టుగా భావించండి. హృదయంలో ఉన్న చీకటినంతా బయటికి పంపించేసాం. రెండవ స్టెప్‌లో అద్భుతమైన కాంతిని శరీరం అంతా నింపుకున్నాం. మూడవ స్టెప్‌లో కాంతి గోళంలో మనం సురక్షితంగా ఉన్నట్లుగా భావించుకుందాం. సురక్షితమైన కాంతి వలయంలో, కాంతి గోళంలో మీరు ఉన్నారు. ఎలాంటి కళంకాలు మీ లోపలికి దరి చేరకుండా ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. భావించండి, మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని భావించండి. రుద్రుని యొక్క రక్షణ వలయం మీ చుట్టూ తిరుగుతూ ఉంది. మరొక్కసారి భావించండి, రుద్రుని యొక్క కాంతి గోళంలో, రుద్రుని యొక్క సంరక్షణలో మీరు ఉన్నారు. ఎలాంటి కళంకాలు మిమ్మల్ని తాకటం లేదు. ఇప్పుడు రుద్రుని యొక్క కాంతి వలయం రక్షణగా మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంది. అద్భుతమైన కాంతి విరజిమ్ముతూ ఉంది. కాంతి వలయంలో సురక్షితంగా ఉన్నారు. కాంతి గోళం నుంచి ప్రకాశవంతమైన కాంతి విరజిమ్ముతూ ఉంది. ఆ కాంతి మధ్యలో మీరు కూర్చొని ఉన్నారు. భావించండి, ఏ కళంకాలు తాకకుండా సురక్షితంగా రుద్రుని యొక్క కాంతిచే రక్షించబడుతూ ఉన్నారు. నిష్కలంక సాధన పూర్తి చేసుకున్నాం. 3 స్టెప్స్ చేసాం. మొదటి స్టెప్‌లో మన హృదయంలో ఉన్నటువంటి చీకటినంతా బయటికి పంపించేసాం. రెండవ స్టెప్‌లో మన హృదయాన్ని కాంతితో నింపుకున్నాం. మూడవ స్టెప్‌లో ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కళంకాలన్నీ శుభ్రం చేసుకున్నాం. మన హృదయాన్ని తేలికపరుచుకున్నాం. శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస.
శ్వాసతో మమేకమవుతున్నాం. ఆనంద పారవశ్యాన్ని అనుభూతి చెందుతున్నాం. నిశ్చలంగా, నిర్మలంగా ఆనందానుభూతిలో పరవశిస్తూ ఉన్నాం. నిరాకార స్వరూపులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాం. శరీరాన్ని దాటి, మనస్సుని దాటి, బుద్ధిని దాటి, అహంకారాన్ని దాటి చైతన్య స్వరూపులుగా, కాంతి స్వరూపులుగా నిశ్చలంగా ఉన్నాం. మీ యొక్క చైతన్యాన్ని, అద్భుతమైన చైతన్యాన్ని అనుభూతి చెందుతూ ఉన్నారు. ఎలాంటి కళంకాలు మిమ్మల్ని దరి చేరనటువంటి ఒక కాంతిగా మీరు, కాంతి స్వరూపంగా మీరు నిలబడి ఉన్నారు. మహాదేవుని అనంతమైన కాంతి చైతన్యంలో మీరు ఒక భాగమై ఉన్నారు. ఆ అనంత కాంతి చైతన్య సాగరంలో మనము ఒక చిన్న భాగంగా ఉన్నాం. చిదానంద రూపుడైన శివుడిగా మీరు నిలబడి ఉన్నారు. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. కలంకాలన్నీ శుభ్రం చేసుకొని మళ్ళా బయటికి వస్తూ ఉన్నాం. రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని బయటికి వస్తూ ఉన్నాం. ఆఖరి 5 సెకండ్లు. స్లోగా చేతులు విడదీస్తూ కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. ఓకే, చక్కగా మనం నిష్కలంక సాధన చేసుకున్నాం. మరి ఎవరికైనా ఏమైనా అనుభవాలు వస్తే మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చెయ్యండి.